నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్కి ఢిల్లీలో పనేంటి? అస్తమానం ఢిల్లీకి ఎందుకు వెళ్తారు? కేంద్ర మంత్రులతో అంత బిజీగా మాట్లాడే మంతనాలు పవన్ కళ్యాణ్కి ఏముంటాయి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం ఖచ్చితంగా కౌంటర్ అయితే ఇచ్చి తీరాలి. ఎందుకంటే జనవరిలో వెళ్ళి కేంద్ర మంత్రులను కలిశారు. ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవరిలో కేంద్ర మంత్రులను కలిశారు. ఎందుకు ఏంటి అనేది ఎవరికీ తెలీదు. ఆ నిధుల గురించి చర్చించారు, ఈ స్కీముల గురించి చర్చించారు అన్న మాట మాత్రం బయటకు వచ్చింది. అసలు విషయం ఏమిటి అనే దాని మీద ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో 3 నెలల్లో అనుకున్నది సాధించారా అంటే ఎస్ అనే దాని మీద ఈ రోజైతే మనం మాట్లాడుకోబోతున్నాం మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నేను ప్రతిసారి చెప్తున్నా, మీ కామెంట్ నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఏ విధంగా? ఓహో, నేను తీసుకునే పాయింట్ నిజంగా కరెక్టేనా, సో ఇంకా మంచి మంచి పాయింట్లు తీసుకురావాలి, చెప్పాలి అన్న ఉద్దేశంతో ఎవరు చెప్పని పాయింట్స్ నేను మీ ముందుకు తీసుకువస్తా. కాకపోతే ఎప్పటిలాగే గత వీడియోకి సంబంధించిన కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా. నిన్నైతే ఒక 2 విచిత్రమైన కామెంట్స్ వచ్చాయి. ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ని తెగ మోసేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎంత మోసగాడో తెలుసా అని ఒక కామెంట్ ఇచ్చారు. అసలు మీకేం తెలుసని పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ విధంగా మీరు మోసేస్తూ మాట్లాడుతున్నారని ఒక కామెంట్. ఎంత మోసగాడు అనేది రోడ్లు లేని గ్రామాల ప్రజలు ఉంటారు కదా, అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎంత మోసగాడు కాదు, ఎంత మంచివాడు, ఎంత ప్రజా సమస్యల మీద ఆలోచించి పోరాడేవాడు అనేవాడు ఎలా ఉంటాడు అనేది గ్రామాల్లోకి వెళ్ళి మనకు తెలియని గ్రామాలు ఉన్నాయి. ఇంకా ఆ గ్రామాల పేరు మనం ఉచ్చరిస్తున్నాము అంటే ఆయన చెప్పటం వల్లే. అక్కడ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఆయనే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. మరి ఆయన చేస్తున్న పనిని చెప్తున్నాం, ఆయన్ని ప్రత్యేకంగా పనిగట్టుకొని మోయాల్సిన అవసరం అయితే ఎవ్వరికీ లేదు. సో ఇది ఒక కామెంట్. ఇక రెండో కామెంట్, పవన్ కళ్యాణ్ గారు ఈవీఎంను ట్యాంపరింగ్ చేసి మాత్రమే గెలిచారు, మీరు అలా మోసం చేసి గెలిచిన వ్యక్తిని గురించి ఎలా మాట్లాడతారు అనేది. ఇప్పుడు మీరు గెలిస్తేనేమో ఒకటి, అవతల వ్యక్తి గెలిస్తేనేమో ఇంకొకటి. అసలు అది అయిపోయింది దాని గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం. ఇక రెండో కామెంట్, పవన్ కళ్యాణ్ గురించి అంత ఓవర్గా చెప్పాల్సిన అవసరం లేదు, తగ్గించు నీ ఓవర్ యాక్షన్ అని. నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానేమో బహుశా నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం మీరు చెప్పినట్టుగా ఆయన ఓవర్గా పనిచేస్తుంటే మరి నేను ఆయన గురించి చెప్పాలి కాబట్టి మీరు దానికి ఓవర్ యాక్షన్ అని పేరు పెడితే నేనేం చేయలేను. ఎందుకంటే ఆయన ఓవర్ వర్కే చేస్తున్నారు. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని కన్నా ఇంకా ఎక్కువే చేస్తున్నారు. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన్ని ఒక దేవుడు అంటున్నారు. సో మరి అలాంటి అతని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పుకుంటున్నా. దానికి మీరు ఓవర్ యాక్షన్ అని పేరు పెడితే నేను చేయాల్సింది ఏం లేదు. సో మీరు ఎన్ని మాటలు మాట్లాడినా నేనైతే తప్పకుండా ఆయన గురించి అయితే చెప్పకుండా మానను. ఎందుకంటే పని చేస్తున్నారు కాబట్టే చెప్పుకుంటున్నాం. పని చెయ్యని వాళ్ళ గురించి చెప్పుకున్నా యూజ్ లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటే ఇంకొంతమంది వచ్చి పని చేస్తారు కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం. ఇక టైం వేస్ట్ చేయకుండా ఎవరు ఎన్ని చెప్పినా సరే మనకు అనవసరం కాబట్టి ఇక మనం కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అయితే కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అయితే గతంలో మనం స్కాముల గురించి విన్నాం తప్ప స్కీముల గురించి వినలా. నెక్స్ట్ నిధులు దుర్వినియోగం అంటున్నాం కాబట్టి ఆ నిధులు ఎవరిస్తారు, ఆ నిధుల పేర్లు ఏంటి అనేది కూడా తెలియదు మనకి గతంలో. ఆ తర్వాత మారుమూల గ్రామాల్లో మనం ఉండే ఎక్కడో రాష్ట్రానికి సంబంధించి ఎక్కడో ఊర్లలో కాదు, మనం ఉండే ఊర్లో మారుమూల గ్రామాలు ఇంకా ఉన్నాయి అన్న విషయం కూడా మనకు తెలియదు గతంలో. అవన్నీ ఇప్పుడు మాత్రం తెలుసుకుంటున్నాం. దేని గురించి? స్కీముల గురించి తెలుసుకుంటున్నాం. కొత్త స్కీములు ఇన్ని ఉన్నాయా, MGNREGS అంటే ఏమిటి అనే దాన్ని కూడా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఎవరి నోట్లోంచి ఆ పదం విని అసలు ఈ నిధులు ఏంటి, అసలు ఈ పథకం ఏంటి. అలాగే శాసకీ నిధులు అంటారు. శాసకీ నిధులు ఏంటి, శాసకీ నిధులు ఎవరిస్తారు ఏంటి అనేది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ నిధులతో ఏం చేస్తారు ఏంటి అనేది కార్యక్రమాలు స్టార్ట్ అయ్యే ముందు చెప్తున్నారు. అసలు ఈయన ఎంతసేపు ఎలా చెప్తున్నారు ఏంటి, అసలు ఏంటి శాసకీ నిధులు అనేది కూడా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు.
నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు గ్రామాలు, అరే వింత వింత పేర్లు, అరే ఇన్నున్నాయా? పార్వతీపురం మన్యం జిల్లాలో ఇన్ని గిరిజన గ్రామాలు ఉన్నాయా? అరే పాడేరుకు సంబంధించి ఇంకా లోపల ఉన్నాయా? అరకుకు సంబంధించి ఇంకా లోపల ఇంకా గిరిజన గ్రామాలు ఉన్నాయా? పశ్చిమ గోదావరి, కాకినాడ ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని గ్రామాలు ఉన్నాయా? అవి కూడా అభివృద్ధికి నోచుకొని గ్రామాలు ఎన్ని ఉన్నాయన్న విషయం కూడా తెలియజేసింది ఎవరు? ఆయనే. పంచాయతీరాజ్ శాఖ మంత్రి అవ్వచ్చు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అవ్వచ్చు, ఇక ఓవరాల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనమాట. అయితే ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి పదం కూడా నిజంగా సూపర్. ఎందుకు సూపర్ అనుకుంటున్నామంటే, మనకు తెలియని విషయాన్ని కూడా అరటి పండు ఒలిచి నోట్లో పెడితే ఎట్లాగా ఎంత ఈజీగా తినగలుగుతామో అంతే విధంగా ఆ నిధులు ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం, వాటిని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది కూడా క్లియర్ కట్గా చెప్తున్న వ్యక్తి ఎవరంటే ఆయనే అని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక కమ్ టు ద పాయింట్లో టైటిల్ పెట్టాం కదా, ఆ టైటిల్ ప్రకారం చూస్తే కేంద్రంతో ఈయన ఎందుకు ఇంత సఖ్యంగా ఉంటారు అనే దానికి ఒక ఉదాహరణ చెప్తా. అదేమిటి అంటే, పిఠాపురంలో ఒకరోజు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళారట. పర్యటనకు వెళ్తే అక్కడ పిఠాపురానికి సంబంధించిన రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది కదా, ఆ రైల్వే స్టేషన్లో చెత్త ఎక్కడికక్కడ చెత్త ఉండి అక్కడ స్మెల్ కనీసం నార్మల్గా జస్ట్ అక్కడ కాసేపు కూర్చోటానికి కూడా వీలు లేకుండా అంత స్మెల్ వస్తుంటే అధికారులను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి ఇదంతా శుభ్రం చెయ్యాలి అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మరి జనరల్గా ప్రతి ఎమ్మెల్యే చేసేది ఏంటంటే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి అక్కడ ఏమైనా తేడాగా ఉంటే అధికారులను పిలిచి మందలించి దాన్ని క్లియర్ చేయిస్తారు, అది ఓకే. మరి ఈయన మాత్రం అలా కాదు కదా, ఈయన రూటే సపరేట్ కాబట్టి ఆయన ఏం చేశారంటే ఇంటికి వెళ్ళారు, కూర్చొని ఆలోచించారు. పిఠాపురం అంటే ఏమిటి? పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. మరి సంథింగ్ డిఫరెన్స్ ఉండాలి కదా. పిఠాపురంలో ఆయన నియోజకవర్గానికి సంబంధించి రైల్వే స్టేషన్ అలా ఉంది అంటే ఎంత నామోషియో కదా. మరి పిఠాపురం అని అంటే ఆధ్యాత్మిక కేంద్రం కదా. ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి పలు రాష్ట్రాల నుంచి, పక్క గ్రామాల నుంచి, పక్క ఊర్ల నుంచి, పక్క పట్టణాల నుంచి, అలాగే రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ప్రయాణికులు వస్తూ ఉంటారు. మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. ఒక్కరోజు మనం వెళ్ళి అక్కడ చూస్తేనే అంత అసహ్యంగా ఉంది. మరి పాపం ప్రయాణికులు అక్కడికి వస్తారు, ఈ దేవాలయాల సందర్శనకు వస్తారు, ఎంత ఇబ్బంది పడతారు. ఆ రైల్వే స్టేషన్కి వచ్చి కనీసం అంతసేపు అక్కడ కూర్చోవాలంటే అన్న ఉద్దేశంతో ఆలోచించారు. ఏం చెయ్యాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ఆయన మీద ఏ కేసులు లేవు. ఆయన గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఆయన దగ్గర ఆయన మీద ఎటువంటి కేసులు లేవు, ఎటువంటి స్కాముల గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలి దీనికి సంబంధించి అని ఆలోచిస్తున్న టైంలో అమృత్ భారత్ పథకం అనేది ఆయన మైండ్కి వచ్చిందంట. అరే రైల్వే స్టేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది కదా. 1337 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది కదా. ఆ పథకానికి సంబంధించి ఈ పిఠాపురాన్ని దానిలో చేరిస్తే బాగుంటుంది కదా, అది కూడా అభివృద్ధి చెందుతుంది కదా అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చింది కదా, ఒక 6 నెలలకు చేద్దాంలే అనుకోలే. ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి, సార్ పిఠాపురం అనేది ఆధ్యాత్మిక కేంద్రం, చాలా రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు, ఆ రైల్వే స్టేషన్కి వస్తారు, ఎన్నో ఏళ్లుగా అట్లాగే ఉంది, దాన్ని అభివృద్ధి చేయండి. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకాన్ని ఎలాగో తీసుకొచ్చింది కదా, దాంట్లో ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ని కూడా కొంచెం మీరు చేర్చండి సార్ అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే మరి పవన్ కళ్యాణ్ గారు కోరితే కేంద్ర ప్రభుత్వం చేయకుండా ఉంటుందా? ఉండదు కదా. వెంటనే వితిన్ సెకండ్లో రైల్వే శాఖ మంత్రి ఏం చెప్పారంటే తప్పకుండా చేద్దాం అని అక్కడ ఓకే చెప్పేశారంట. అక్కడితో అయిపోయింది. తర్వాత నిన్న వచ్చిన వార్త ఏంటి అంటే, స్టేషన్ అభివృద్ధికి 37.25 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసింది అన్నట్టుగా వార్త అయితే వచ్చింది. చూసారా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారు ఢిల్లీకి అంటే ఏ పని పాట లేక కాదు, లేకపోతే వాళ్ళతో ఏదో స్కాముల మీద లేకపోతే ఇంకా దేని గురించో డిస్కస్ చేయటానికి కాదు, ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కానీ ఆ స్కీములను కానీ ఏ విధంగా ప్రజలకు వినియోగించాలి అనే దాని మీద రిక్వెస్ట్ చేయటానికి మాత్రమే అక్కడికి వెళ్తారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా
విధంగా మనం వాడుకోవచ్చు. 37.25 కోట్ల రూపాయలను అయితే మంజూరు చేసింది కాబట్టి దాన్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నారు అంటే పిఠాపురం రైల్వే స్టేషన్లో అన్ని వసతులు కల్పించేలా, ముఖ్యంగా దివ్యాంగుల కోసం వసతి గృహం, ఆ ఎంట్రన్స్ కానీ లేకపోతే అక్కడ సీటింగ్ కానీ లేకపోతే అక్కడ ప్లాట్ఫామ్ అభివృద్ధి కానీ అక్కడికి ఏం కావాలో అనే దాని మీద పూర్తిగా ప్రతిదీ కూడా ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళకు ఒక ఐడియా ఉంది. ఈ నిధులను ఈ పిఠాపురం రైల్వే స్టేషన్కి అభివృద్ధి చేయటానికి ఉపయోగించబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని బట్టి చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? అర్థం ఉంటేనే కదా పవన్ కళ్యాణ్ చేసేది అనేది. కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా, ఆయన ఎంత ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూడా ఇటువంటి చూసి మాట్లాడితే బెటర్. ఎందుకంటే ఆయన ఏం పని చేసినా ప్రజా సంక్షేమం, ప్రజల సమస్యల మీదే పని చేసుకుంటూ వెళ్తారు తప్ప అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కి తావు ఇవ్వరు అని ఖచ్చితంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఒక్క ఉదాహరణే కాదు, శాసकीय నిధులు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి నిధులు, మొన్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గతంలో 24వ స్థానంలో ఉండేదాన్ని 1వ స్థానంలో నిలిపారు అంటే అది ఎవరి వల్ల, ఎవరి కృషి వల్ల అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయాలు అన్న తర్వాత ప్రతిపక్షాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, పొగడతలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ వాళ్ళు మంచి చేస్తే మంచి చేశారు అనేది కూడా గతంలో చెప్పుకునే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ. కానీ ఇప్పుడు కనీసం చేసే మంచి పనిని చెప్పకుండా అసలు అతను చెయ్యని పనులు కూడా అతనికి ఆపాదించి రకరకాలుగా వ్యక్తిగత దూషణలు, ఆ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడతారు తప్ప ఇలాంటి పనుల గురించి మాట్లాడుకుంటే బెటర్ కదా. ఎవరు చేసిన పని చేసినట్టే కదా, ప్రజల కోసమే కదా చేసేది. మరి ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మీరైతే ఈ కార్యక్రమాన్ని, ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమాన్ని చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఇలాంటి పథకాలు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఏంటి అనే విషయం, ఏ విధంగా ఆయన అస్తమానం ఢిల్లీ వెళ్తున్నారు అనే వాళ్ళకి రీచ్ అవ్వాలి కాబట్టి తప్పకుండా మీరైతే షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.